शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। पर्तीश्वरमहादेव दिव्यज्ञानप्रदायक वाक्शक्तिं ज्ञानशक्तिं च देहि मे मार्गदर्शक। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। నిన్నటి రోజున తండ్రి మందిరానికి వెళ్ళినప్పుడు తండ్రి కనిపించకపోతే తల్లి మందిరానికి వచ్చి తండ్రి గురించి అడుగుతాడు. కైకేయి తండ్రి మరణము, శ్రీరామ వనవాసం అంతా వివరించి చెప్తుంది. తర్వాత కైకేయిని నిందించడం మొదలు పెడతాడు. తర్వాత కూడాను ఎంత బాధపడినా కూడాను అతని బాధ శాంతించడం లేదు, భరతునికి బాధ శాంతించడం లేదు. మళ్ళీ మళ్ళీ కైకేయిని నిందించడం మొదలుపెట్టాడు. ఎట్లాగా అంటే రాజ్యాత్ భ్రంశస్వ కైకేయి నృశంసే దుష్టచారిణి పరిత్యక్తా చ ధర్మేణ మాం మృతం రుదతి భవ అంటాడు. నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపో. ఒక సందర్భంలో అంటాడు, మీ అమ్మలాగా మీ అమ్మను ఎట్లా మీ తల్లిని ఎట్లా రాజ్య బహిష్కరణ చేశారో నిన్ను కూడా అట్లాగే చేయాల్సిందని. అందుకే అదే సందర్భంలోనే రాజ్యాత్ భ్రంశస్వ, రాజ్యం నుండి వెళ్ళిపో, లేదంటే ధర్మం నుంచి ధర్మాన్ని పరిత్యజించినటువంటి నీవు నేను చనిపోయినాను అని ఇప్పుడు బాగా ఏడుస్తూ కూర్చోమన్నాడు. అయినా ధార్మికుడైనటువంటి శ్రీరామచంద్రుడు నిన్ను ఎప్పుడైనా పరుషాలు మాట్లాడినాడా? ఇలాంటి పాపాన్ని చేసి నాకు భయాన్ని కలిగిస్తున్నావు. ఎందువల్ల అంటే నీవు చేసినటువంటి పాపం వల్ల నేను అపకీర్తిని పొందుతాను. నతేహం అభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని అంటాడు. నీతో మాట్లాడడమే మహాపాపం. నీతో నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, ఎందుకంటే భర్తను చంపినటువంటి దానివి నువ్వు. నత్వం అశ్వపతే కన్యా ధర్మరాజస్య ధీమతః రాక్షసీ తత్ర జాతాసి కుల ప్రధ్వంసిని పితుః. పోనీ ఇక్కడ చూస్తే అత్తగారింట్లో మొత్తం కుల వంశాన్నే భ్రష్టం చేసినావు, అక్కడ పుట్టినింటికైనా పేరు తెచ్చినావా అంటే అది కూడా లేదు. ధార్మికుడైనటువంటి అశ్వపతికి, మీ తండ్రికి, ధర్మరాజు లాంటి మీ తండ్రికి నువ్వు బిడ్డ కానే కాదు. అసలు అంతటి గుణవంతుడైనటువంటి రాజుకు కుమార్తెగా నువ్వు ఎట్లా పుట్టావో ఏమిటో, అసలు ఆ గుణాలు ఏవి కూడా రాలేదు కదా. నువ్వు రాక్షసివి. నీ పుట్టింటి కులాన్ని కూడాను నాశనం చేసినటువంటి పితుహు కుల ప్రధ్వంసిని, నీ తండ్రి వంశాన్ని కూడా నాశనం చేసినటువంటి వాడవు. ఇక ఒకే కొడుకు, ఏకైక కుమారుడు కౌసల్యకు. అటువంటిది కౌసల్య ఎంత బాధపడుతుంది. ఆవిడ ప్రతి కణంలో నుంచి, తల్లి యొక్క ప్రతి కణంలో నుంచి, ప్రతి అంగంలో నుంచి, ప్రతి ప్రత్యంగంలో నుంచి, హృదయంలో నుండి కుమారుడు జన్మిస్తాడు, సంతానం కలుగుతుంది. అంగ ప్రత్యంగజ పుత్రో హృదయాత్ చాపి జాయతే. శరీరంలోని ప్రతి అంగము కూడాను తల్లి నుండి సంభవించినటువంటిది. అంటే కుమారుడు సాక్షాత్తు తనకు ప్రతిబింబమైనటువంటి వాడు, కుమార్తె కానీ సంతానం తల్లి యొక్క శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఎంత బాధ ఉంటుంది. ఆత్మవత్తు కదా చూస్తుంది తల్లి. అటువంటి తల్లికి ఏ రోజు నీకు కౌసల్య ఇంతకుముందు సర్గలోనే చెప్పినాడు,
సాక్షాత్తుగా కౌసల్య నిన్ను సొంత చెల్లెలిగానే చూసింది. అటువంటి కౌసల్య నీకే రోజు అపకారం చేయలేదు. అట్లాంటిది ఉన్న ఏకైక సంతానమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఆమెకు దూరంగా చేసినావు, ఆమె ఎంత బాధపడుతుంది అని కామధేను కథను చెప్తాడు భరతుడు. ఒకసారి కామధేనువు కిందికి భూమిని చూస్తుంది. ఆ సందర్భంలో ఒక కర్షకుడు 2 ఎద్దులతో దున్నిస్తున్నాడు. అవి చెమటను ఓడుస్తూ అలసిపోయి బాధపడుతున్నాయన్నమాట. ఆ బాధను చూసి కామధేను అనుకుంటుంది, అయ్యో నా సంతానానికి ఇంత బాధ కలిగిందే అని అనుకుంటుంది. అదే మార్గంలో పోతున్నటువంటి ఇంద్రుడు, అంటే కామధేనువు ఉన్న ప్రదేశానికంటే కొంచెం తక్కువలో పోతున్నటువంటి ఇంద్రుని మీద కామధేనువు యొక్క కన్నీటి చుక్కలు పడతాయి. ఇదేమిటిది అని చూసినప్పుడు కామధేనువు కన్నీటి నుండి జారినటువంటి కన్నీటి బొట్లవి. ఇంద్రుడికి ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు కామధేనువు విలపిస్తోందని. వెళ్ళి అడుగుతాడు, ఏమిటి నా వల్ల కానీ నా వల్ల ఏదైనా నీకు అపకారం జరిగిందా, ఎవరి వల్లైనా అపకారం జరిగిందా, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, అప్పుడు చూడు నా సంతానం ఎట్లా బాధపడుతోందో, మొత్తం ఇదంతా కూడా నా సంతానమే, నా భూమంతటా నా సంతానం వ్యాపించి ఉంది, కానీ ఇప్పుడు నా కళ్ళ పడుతోంది నా సంతానం ఎంత కష్టపడుతోంది, ఎంత బాధపడుతోందని. అంటే అంత బహుసంతతి కలిగినటువంటి కామధేనువే తన సంతతిలో ఒక 2 ఎద్దుల బాధ చూసి బాధపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఏకైక సంతానమైనటువంటి కౌసల్య ఇంకెంత బాధపడుతుంది. ఆమె కన్నీటికి కారణమైనావు. నేనే నాస్తి పుత్ర సమం ప్రియ, అందుకే అన్నాడు, సంతానం కంటే ప్రియమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. అందుకే కౌసల్య యొక్క బాధను నివారించడం కోసం నేనే స్వయంగా వెళ్ళి రాముణ్ణి తీసుకుని వస్తాను. లేదంటే నాత్వమగ్నిం ప్రవిశవా స్వయం వా దండకాన్విష రజ్జుం విధానవా కంఠే నహితేన్యత్ పరాయణం. రాముడు రాలేదనుకో, రాముణ్ణి పంపించినటువంటి నీకు శిక్ష పడాల. ఎందుకంటే మహాఘోరమైనటువంటి అపరాధం చేశావు, చాలా తీవ్రమైనటువంటి పాపం చేశావు నువ్వు. రాముణ్ణి నేను తీసుకురాలేదంటే లేదంటే నేనే దండకారణ్యంలో ఉండడానికి కూడా సాధ్యం కాకపోతే నిన్ను ఈ కోసల రాజ్యంలో ఉండనివ్వను. కాబట్టి నీవే స్వయంగా అయినా అగ్ని ప్రవేశం చెయ్యాలి, లేదంటే దండకారణ్యాల కన్నా నువ్వు వెళ్ళిపోవాలి, లేదా కంఠానికి ఉరి బిగించుకునైనా చావాలి, అంతే తప్ప నీకు వేరే దారే లేదు అంటాడు. ఎప్పుడైతే రాముడు అడవుల నుండి తిరిగి వచ్చి ఈ భూమి మీద, ఈ అయోధ్య నేల మీద అడుగు పెడతాడో అప్పుడే నీవు చేసిన పాపాల్లో నేను భాగస్తున్నయ్యాను కదా, కాబట్టి నేను కూడా పాపాత్ముడిని, నాకు ఆ పాపాల నుండి నిష్కృతి కావాలంటే రాముడు అడవి నుండి రావాల్సిందే అని చాలా బాధపడుతుంటాడు. ఈ సంగతి భరతుడు అయోధ్యను చేరాడు, అంతఃపురంలో ఉన్నాడు అనేటువంటి సంగతి కౌసల్యకు తెలుస్తుంది. కౌసల్యకు తెలిసి సుమిత్రతో అంటుంది, నేను భరతుణ్ణి చూడాలి అని. సరే, కౌసల్య సుమిత్రలు ఇద్దరు భరతుణ్ణి చూడ్డానికి వస్తారు. అప్పటికే భరతుడు అంతకుముందే స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహను పొందుతాడు. తర్వాత ఆ స్థితిలో ఇంకా కౌసల్య సుమిత్రలు వస్తుండగానే మళ్ళీ కైకేయితో అంటాడు, రాజ్యం న కామయే జాతు మంత్రయేనాపి మాతరం అభిషేకం న జానామి యో భూద్రాజ్ఞా సమీక్షిత. నాకు అసలు ఈ రాజ్యమే వద్దు, నేనెప్పుడు కూడా నీ తల్లిని అడగలేదు, రాజ్యం కావాలని అడగలేదు. అభిషేకం న జానామి యోభూత్ రాజ్ఞా సమీక్షిత. రాజు తలపెట్టినటువంటి అభిషేకం సంగతి కూడా, ఇక్కడ కేవలం అభిషేకం అన్నాడు, అది రామాభిషేకం కావచ్చు,
భరతుని అభిషేకం కూడా కావచ్చు. అభిషేకం గురించిన ప్రస్తావనే నాకు తెలియదు రాజు చెయ్యాలనుకున్నది. ఎందుకంటే రామ పట్టాభిషేక వార్తను కేకయ్య రాజుకు తెలియజేయలేదు. జనకుడు కేకయ్య రాజు మళ్ళీ తెలుసుకుంటారులే అన్నారు. సరే, దూరంగా ఉన్నటువంటి రామ అరణ్యవాసం గురించి కూడా నాకు తెలియదు. ఏమీ తెలియనటువంటి వాణ్ణి, ఏ విషయము నాకు తెలియనటువంటి వాణ్ణి ఈ విధంగా నన్ను పాపాత్ముణ్ణిగా చేశావు అని. ఆ తర్వాత సుమిత్రతో కౌసల్య అంది. అక్కడ ఒక విశేషణం వాడుతుందన్నమాట. తమహం ద్రష్టుమిచ్చామి భరతం దీర్ఘదర్శనం. ముందు చూపు కలిగినటువంటి భరతుణ్ణి నేను చూడాలి. అయితే ఇక్కడ దీర్ఘదర్శి అంటే చాలా ముందు చూపు ఉన్నటువంటి వాడు అనే మాటకు కౌసల్య గ్రహించినటువంటి కౌసల్య ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఎందుకంటే చాలా ముందు చూపుతో ఇంకా అంతకుముందే దశరథునితో అంటుంది, భరతుడు రాజ్యాన్ని మళ్ళీ తిరిగి వచ్చినటువంటి రాముడికి రాజ్యాన్ని ఇస్తాడా అని. కాబట్టి ఆ ముందు చూపుతో అసలు రాముణ్ణే రాకుండా చేస్తాడో ఏమో అనేటువంటి భయం అన్నమాట. సాధారణంగా రాజులు తమ రాజ్య విస్తృతిలో భాగంగా దాయాదులను, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులను జయించి సామ్రాజ్యాన్ని నిష్కంటకం చేసుకొని సురక్షితంగా రాజ్యపాలన చేస్తారు. కాబట్టి ఆవిడ వచ్చి భరతుణ్ణి నిందించడం మొదలుపెట్టింది. ఒక వెటకారంగా మాట్లాడుతుందన్నమాట. నీ తల్లి క్రూరమైనటువంటి పని వల్ల నీకు రాజ్యం లభించింది అంటే సంతోషమేనా నీకు? నీ తల్లి నీకు రాజ్యాన్ని సంపాదించి పెట్టింది. ఇదిగో చెప్తున్నాను, నీవు నీ తల్లి లాంటి వాడవే కాబట్టి రేపొద్దున నీ తల్లే నన్ను రాముడి దగ్గరికైనా పంపిస్తుంది. లేదంటే నేనే సుమిత్రతో పాటుగా అరణ్యాలకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే కైకేయి ముందుగానే రాముడిని పంపేసింది. భరతుడికి పట్టాభిషేకానికి ముందే రాముడు అడవికి వెళ్ళిపోవాలని చెప్పింది. ఇప్పుడు కూడాను ఇక్కడ నేను ఉంటే ఏదో మార్గంతో నన్ను కూడా ఈ అంతఃపురం నుంచి, కోసల రాజ్యం నుంచి భ్రష్టురాల్ని చేస్తుంది. కాబట్టి ఏ విధంగా అయినా నేను వెళ్ళాల్సి వస్తుంది. దానికంటే ముందే నేనే స్వయంగా సుమిత్రతో కలిసి వెళ్ళిపోతాను. అది కాదు అంటే నేను అగ్ని పురస్సరంగా అగ్నిని ముందు పెట్టుకుని, అగ్నిహోత్రాన్ని ముందు తీసుకుని నేను అడవులకు వెళ్తాను. ఇక్కడ అగ్నిహోత్రాన్ని తీసుకుని వెళ్ళడంలో అంతరార్థాన్ని పండితులైన వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే భరతుడు రాజ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడతాడో అప్పుడు అతని చేత నాకు అంతిమ సంస్కారాలు చేయించవద్దు అని కైకేయితో చెప్తాడు. అందుకని అదే ఉద్దేశంతోనే, అదే భావన కౌసల్యలో కూడా ఉంది. ఇప్పుడు రాజ్యం తీసుకుంటే దశరథుడు చెప్పిన మాట ప్రకారం అతడు దశరథుని అంతిమ సంస్కారాలు చేయడానికి అనర్హుడు. అందుకే అగ్నిని తీసుకుని అంటే అగ్నితో పాటుగా దశరథుని కళేబరాన్ని కూడా తీసుకుని నేను అడవిలో ప్రవేశిస్తానంటుంది. లేదంటే నీవే స్వయంగా నన్ను రాముడి దగ్గరికి తీసుకోపో అంటుంది. ఈ పరుషమైనటువంటి మాటలు ఎట్లా ఉందంటే పుండు మీద సూదితో గుచ్చినట్టుగా ఉంది భరతుడికి. అసలే విషయం తెలియకుండా ఒక బాధ, రాంగానే తండ్రి మరణ వార్త, రాముని వనవాసము, దీనికి అంతటికీ కారణమైనటువంటి కైకేయి దాంట్లోనే బాధపడుతున్నప్పుడు ఇప్పుడు కౌసల్య యొక్క పరుషమైనటువంటి మాటలు కూడాను ఇంకా అతన్ని బాధ పెట్టాయి. ఇంకా సూదులతో గుచ్చినట్టుందన్నమాట. అందుకే కౌసల్య పాదాల మీద పడ్డాడు. తర్వాత చేతులు జోడించి, అమ్మ నేను అయోధ్యలోనే లేదు కదా, మొదటి నుంచి అక్కడే ఉన్నాను, ఇప్పుడు కూడా అయోధ్యలో లేను, నాకు వృత్తాంతమే తెలియదు, ఇక్కడ జరిగేటువంటి ఏ విషయమూ నాకు తెలియదు, ఎందుకమ్మా నన్ను నిందిస్తున్నావు అని
ఒక సర్గలో మొత్తం అంటే రాముణ్ణి అడవికి పంపినవాడు ఎటువంటి పాపాలను పొందుతాడు అన్నదాన్ని ఏకరువు పెడతాడన్నమాట. సత్యవాక్కును పరిపాలించినటువంటి వాడు, బ్రాహ్మణులకు అపకారం చేసినటువంటి వాడు మొదలైనవన్నీ కూడా ఏకరువు పెట్టి అతడు ఉద్దేశించినటువంటిది తాను ఇందులో భాగస్వామి కాదు కాబట్టి కైకేయి అటువంటి పాపాలు చేసింది. ఆ పాపాలతో కైకేయి చేసినటువంటి పాపం అటువంటి పాపాలతో సమానం కాబట్టి ఆ పాప ఫలాన్ని కైకేయి అనుభవిస్తుంది అని కైకేయిని ఉద్దేశించి మొత్తంగా ఒక సర్గ మొత్తం అటువంటి పాపాలను వరుసను పేర్కొన్నాడన్నమాట. తర్వాత కౌసల్యను ఓదార్స్తూ అట్లా ఓదారుస్తూ దుఃఖంతో నేల మీద పడిపోయినాడు. కౌసల్యకు అప్పుడు అర్థమైంది భరతుడి మనస్తత్వం ఏమిటి, భరతుడిలో ఆలోచన ఏమిటి అర్థమయ్యి ఆవిడ భరతుడిని పైకి తీసి, ఓ కుమార, నీవు కూడా లక్ష్మణునిలాగా ధర్మం ఆచరిస్తున్నావు, నువ్వు కూడా లక్ష్మణులాగే ధర్మము నుండి చలించడం లేదు. అంటే ఇంత కఠినంగా మాట్లాడుతుంటే కూడాను సాక్షాత్తుగా కైకేయి చాలా ప్రేమగా రాజ్యాన్ని ఇస్తే కూడాను అతని ధర్మ మార్గం నుండి చలించలేదు. భరతుణ్ణి చాలా ప్రేమగా ఆలింగనం చేసుకుంది కౌసల్య. తర్వాత వశిష్ఠ మహర్షి వచ్చాడు. భరతుడు వచ్చిన తర్వాత క్రమంగా వార్త తెలిసి అందరూ రావడం మొదలుపెట్టారు. కుమార, దుఃఖించవద్దు, నీకు శుభం కలుగుతుంది. ముందు చేయవలసినటువంటి తండ్రి శరీరానికి చేయాల్సినటువంటి ఉత్తర క్రియలన్నీ చెయ్యన్నాడు. సరే, భరతుడు చాలా దుఃఖిస్తూ ఇంకా తప్పదు కనుక సరయూ తీరంలో అందరితో కలిసి వెళ్ళి ఉత్తర క్రియలు చేసి జలతర్పణాలన్నీ వదిలాడు. ఆ తర్వాత ఆ శౌచం గడిచిపోయింది. తర్వాత పుణ్యాహవాచనాలు చేశారు, సపిండీకరణం వంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా చేశారు. షోడశదానాలు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడాను ఆ సందర్భంలో చేయవలసినటువంటి దానాలన్నింటినీ కూడా చేశాడు. తరువాత 13 రోజులు అయిపోయింది. అస్థి సంచయనం ఒకటి మిగిలింది. అప్పటికి భరతుడు రావడం ఆలస్యం అవ్వడం, దూతలు వెళ్ళడానికి పట్టిన కాలము కైకేయి అక్కడి నుంచి రావడము, మళ్ళీ అటు తరువాత మిగిలిన కార్యక్రమాలన్నీ ఉండడం వల్ల ఆ తర్వాత అస్థి సంచయనం అందరితో కలిసి వెళ్ళాడు. తండ్రి చితిని చూస్తున్నాడు. చూసి తండ్రి గుణగణాలను గుర్తు చేసుకుంటూ పిచ్చివాడిలాగా ఏడ్చాడన్నమాట. భరతుణ్ణి చూసి శత్రుఘ్నుడు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సహజం కదా, ఇద్దరిది ఒక ప్రాణం, 2 శరీరాలు, ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. నీవు రాముడు లేనటువంటి తర్వాత నాకు ఈ బతుకుతో ఏం పని, నేను కూడా అగ్ని ప్రవేశం చేస్తానంటాడు భరతుడు. నేను అయోధ్యలో అడుగు పెట్టను, అడవులకు ఇట్నుంచి ఇట్టే పోతాను అంటారు. ఆ తర్వాత భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు ఏడ్చి నేల మీద పడిపోతారు. ఇంకా వశిష్ఠుడు వాళ్ళిద్దరినీ లేపి ఇంకా ఆలస్యం చేయకుండా చేయవలసినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో అది పూర్తి చెయ్యమని చెప్తాడు. ఇక భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఆ వచ్చినటువంటి ఆ దశరథుడికి చేయవలసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేయడం పూర్తి అయింది. ఇక తప్పకుండా భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. అందుకని భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు అంటాడు, రాముడికి తోడుగా లక్ష్మణుడు ఉన్నాడు, ఇప్పుడు ధైర్యమే, కాకపోతే ఇప్పుడు కాదు కదా తప్పు చేసింది, రాముడిని వనవాసానికి వెళ్ళడం పంపించేయడం వరకు విషయం రాకూడదు కదా. ఎప్పుడైతే దశరథుడు కైకేయి పట్ల మోహితుడై ఆమె పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడో, ఆమెకు వశుడైపోయినాడో, ఆ రోజే నిర్బంధించవలసి ఉంది, అతన్ని అడ్డుకోవలసి ఉంది. ఇప్పుడు కాదు కదా, ఇది కాదు సమయం అంటాడు.
అయితే ఇంత లోపల ఆ వాకిటి ముందర తచ్చాడుతోంది మంథర. ఎందుకంటే భరతుని పట్టాభిషేకం గురించి ఏంటి ఆలోచన ఏమీని బాగా సింగారించుకుంది, ఆభరణాలన్నీ వేసుకుంది. కైకేయి బోల్డ్ అన్ని ఆభరణాలు ఇచ్చింది, ఆభరణాలు వేసుకుంది, పట్టు చీరలు కట్టుకుంది. అది మహర్షి ఎట్లా అంటాడంటే అలంకారం చేసిన కోతిలాగా ఉందంటాడు మంథర. ఆ వాకిట్లో తచ్చాడుతోంది. ఆమెను ద్వారపాలకులు నిర్బంధించారు లోపలికి. ఆవిడ చూసి ద్వారపాలకులు లాక్కొని వచ్చారు. ఆవిడ వెంట పరిచారికలు కూడా ఉన్నారు. ఆవిడని లాక్కొని వచ్చి, ఇదిగో ఈ మంథర నుంచినే ఇంత ఘోరం జరిగిపోయింది, ఈమెను శిక్షించండి అంటారు ద్వారపాలకులు. శత్రుఘ్నుడు వెంటనే జర లాక్కొని వస్తాడు ఆమెను. ఆ వెంట ఉన్నటువంటి పరిచారకులు, మంథర స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగెత్తిపోతారు. అమ్మో, శత్రుఘ్నుల్లో అంత క్రోధావేశం కనిపిస్తోంది, వాళ్ళకు భయం కనిపించింది, భయపడిపోయారు ఆ కోపం చూసి. వెంటనే మనకి ఇక్కడ ఉంటే మనం కూడాను ఈ స్థితినే పొందుతాం కాబట్టి మనం వెళ్ళిపోదాం, కౌసల్యను శరణు వేడుకుందామంటారు. ఆమెను పట్టుకొని ఈడ్చుకుంటూ, నేల మీద ఈడ్చుకుంటూ చేయి పట్టుకొని లాక్కొని కైకేయి మందిరానికి, కైకేయి దగ్గరికి పోయి అక్కడ నానా విధాలుగా నిందించడం మొదలు పెడతాడు. కైకేయిని, మంథర్ను అందరినీ తిట్టిపోస్తున్నాడు అన్నమాట. ఆ శత్రుఘ్నుని ఆ ఆవేశం, ఆ కళ్ళల్లో కోపం, ఆ తీరు చూసిన తర్వాత కైకేయికి కూడా భయం వేసింది. అంటే మొట్టమొదట కైకేయి భయపడింది. ఇంతవరకు మనకు జరిగిన దాంట్లో ఎక్కడ కైకేయి భయపడ్డం చూడలేదు. చాలా గట్టిగా స్థిరంగా ఉంది. ఆవిడ ఆ క్షణంలో భరతుణ్ణి శరణు వేడిందన్నమాట, నాయన రక్షించు అని. అప్పుడు భరతుడు, అవధ్యాహి సర్వభూతానాం ప్రమదాహ, ప్రమదాహ అవధ్యాహ, స్త్రీలను చంపరాదు. ఇప్పుడు నువ్వు ఈమెను ఏమైనా చేస్తే స్త్రీ హత్యా దోషం తగులుతుంది. నిజంగా కైకేయి చేసిన పాపానికి నేను ఎప్పుడో ఆమెను చంపి ఉండేవాణ్ణి, కానీ ఇది రాముడికి సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం కాదు. ఇప్పుడు నువ్వు ఈ మంథర్ను చంపితే ఇక ముందు రాముడు మన మొహాలు చూడడు, మనతో మాట్లాడడు. ఈ భరతుని మాటలు విన్న తర్వాత శత్రుఘ్నుడు మంథర్ను వదిలిపెట్టేశాడు. ఆ మర్నాడు అభిషేకానికంతా కూడా ఏర్పాట్లు చేసి ఆ సేవకులు భరతుడి దగ్గరికి వచ్చాడు. ఆసరికే వశిష్ఠుడు అంతా సిద్ధంగా ఉండినటువంటి ఆ సభ, చాలా ప్రకాశమానంగా ఉంది సభ. ఆ సభలో వెళ్ళి కూర్చున్నాడు, బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు. భరతుణ్ణి రప్పించమన్నారు. వశిష్ఠుడు వెళ్ళి భరతుణ్ణి తీసుకురమ్మన్నాడు. భరతుడు కూడా వెళ్ళాడు. అక్కడున్నటువంటి అభిషేక సంభారాలన్నింటికీ కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేసుకున్నాడు. నేను రాజ్యం చెయ్యను, రాముడే రాజు, ఈ కులాచారం ప్రకారం జ్యేష్ఠుడైనటువంటి పుత్రుడే రాజు కాబట్టి నేను రాజ్యం చెయ్యను, అతని ప్రతినిధిగా నేను వనవాసం చేస్తా. అతని ప్రతినిధిగా అంటే వనవాసం చేయవలసినటువంటి వాడు రాముడు కాబట్టి రాముడి ప్రతినిధిగా శత్రుఘ్నుడు భరతుడు వనవాసం చేస్తే శత్రుఘ్న తర్వాత అంటాడు కూడా శత్రుఘ్న సహితంగా అని. ఈ అభిషేక సంభారాలన్నీ కూడా తీసుకుని పోయి రామునికి అక్కడే అభిషేకం చేస్తాను, ఇప్పుడే సైన్యంతో పాటుగా వెళ్ళిపోతాను, అన్నం తీసుకొని వస్తా, లేదా అభిషేక సంభారాలతో అడవిలోనే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తాం. భరతుని మాటలు విని అందరికీ భరతుడు ఏం చేస్తాడో అనేటువంటి ఒక సంశయం ఉంది. భరతుని మాటలు విని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా సంతోషించారు. భరతుని ఆ తర్వాత అభిషేకానికి సిద్ధం చేసుకొని నువ్వు అభిషేకం చేసుకోవాలి అని చెప్పినటువంటి వశిష్ఠ మహర్షిని కూడా నిందిస్తాడు ఆయన భరతుడు. ఎందుకంటే వశిష్ఠుడికి తెలుసు భరతుడు ఏ ఉద్దేశంతో అంటున్నాడో.
వశిష్ఠుడు ఏ ఉద్దేశంతో చెప్పినాడో తెలుసు, కానీ దుఃఖంతో అది భరించలేకపోయాడు. అందుకని మహాత్మా, నీకు ధర్మం తెలుసు కదా, ధర్మం తెలిసినటువంటి నీవు నన్ను అభిషేకానికి ఒప్పుకోమంటున్నావు, నువ్వే చెప్పు, ఇది కర్తవ్యమా అని ప్రశ్నిస్తాడన్నమాట. ఆ తర్వాత నేను ఎటు తిరిగి ఇక్కడ ఉండను, వెళ్ళిపోతున్నాను, రామచంద్రుణ్ణి తీసుకుని వస్తానని వెంటనే ఆ తర్వాత రక్షక భటులను పిలిపించాడు. మార్గమంతా కూడాను చక్కగా రాజమార్గంలాగా చేయండి, అడవికి పోయేటువంటి మార్గాన్నంతా కూడా చక్కగా చదును చేసి ఏర్పాటు చేయండి అన్నాడు. అక్కడ మార్గమంతా కూడా అంటే చాలా రకాలైనటువంటి విద్యలు తెలిసినటువంటి, బావులు తవ్వేటువంటి వాళ్లకు అది ఎట్లా తవ్వాలో తెలుస్తుంది, చెరువులు ఏర్పాటు చేసే వాళ్లకు, తర్వాత వేదికలు, మెట్ల బావులు, మెట్ల దిగేటువంటి బావులు, వేదికలు, ఇవన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలో తెలిసినటువంటి వాళ్ళు, చెట్లను పరీక్షించి దాంతో చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా నియమితులైపోయినారు. ఎక్కడైతే ఎత్తు పల్లాలు ఉన్నాయో అక్కడంతా కూడాను చదును చేశారు, ఎక్కడెక్కడైతే రాజమార్గానికి అడ్డంగా బావులు ఉన్నాయో వాటిని పూర్తి చేశారు. ఇంకా ముందుకు మధ్యలో గుర్రాలు అలసిపోయి సేద తీరాల్సి వచ్చినప్పుడు లేదా పరివారం నీళ్లు తాగడానికి కావలసినటువంటి కొత్తగా బావులను తవ్వించడం, చెరువులను, దిగుడు బావులను తయారు చేయడం, చెరువులు మొదలైనటువంటి వాటిని సేకరించడం, వాటికి నీళ్లు కావాలి కాబట్టి ఆ నీళ్లకు సౌకర్యాలు, నీళ్లు అందులోకి వచ్చేలాగా చేయడం, మార్గమధ్యంలో ఉన్నటువంటి ప్రవాహాలకు అడ్డుకట్ట కట్టించడం, తర్వాత రాజుగారు ఉండడానికి కావలసినటువంటి భరత మహారాజు విడిది చేయడానికి కావలసినటువంటి విడిది, ఇవి ఏర్పాటు చేసేవాళ్ళు. వీళ్ళంతా కూడాను అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఆ శిబిరం కూడా ప్రత్యేకించింది ఉండాలి, దానికి కావాల్సినటువంటి ధ్వజాలు, అలంకరణలు అన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడాను వెంటనే పనులు మొదలు చేసి రాజమార్గాన్ని గంగా నది వరకు సిద్ధం చేసేసారన్నమాట. పతాకాలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా అందరూ ఏర్పాట్లను పూర్తి చేశారు. అంటే భరతుడు ఆజ్ఞాపించిందే తడవుగా, అంటే వాళ్ళల్లో అందరిలో కూడా రాముణ్ణి చూడాలి. ఇక్కడ భరతుని ఆజ్ఞ కాదు, భరతుడు కూడా రాముణ్ణి చూడ్డానికి వెళ్తున్నాడు కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి చూడాలి అనేటువంటి తపనతో ప్రజలందరూ కూడాను, ఆయా పనులు చేసే వాళ్ళందరూ కూడాను నిమిషాల మీద అంత సిద్ధం చేశారు. మరుసటి రోజు మంగళధ్వానాలతో భరతునికి మేల్కొలుపులు పాడారు. మంది మాగధలు వచ్చి, నేను కాదు రాజును, దశరథ మహారాజు రాజు, శ్రీరామచంద్రుడు రాజు, నాకు అవసరం లేదు ఈ మంగళవాద్యాలని చెప్పాడు. ఆ తర్వాత వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు అప్పటికే పురప్రముఖులు అందరూ వచ్చారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు. రథాల మీద, గజాల మీద, ఏనుగుల మీద అందరూ వచ్చారు. కలకలం, ఎక్కడ చూసినా కలకలము. అందరూ కూడాను దశరథుణ్ణి ప్రశంసించినట్లే భరతుణ్ణి కూడా ప్రశంసిస్తున్నాడు. ఆ తర్వాత నిండు సభలోకి వచ్చినటువంటి భరతుడు అభిషేకాన్ని తిరస్కరించి రాముడు తప్ప రాజ్యానికి, నేను రాముని యొక్క రాజ్యాన్ని అపహరించేటువంటి వాడిని కాదు, నేను నిజంగా దశరథుని కుమారుడనే అయితే నేనెట్లా ఇంకొకళ్ళ రాజ్యాన్ని అపహరిస్తాను, జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడే ఈ రాజ్యానికి అధికారి అని మళ్ళొక్కసారి వశిష్ఠుల వారిని చెప్పమంటాడు. న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి అని. తర్వాత మాత్రాకృతం పాపం నాహం తదపి రోచయే, మా తల్లి ఏదైతే పాపం చేసిందో, ఇది జనులందరి ముందర చెప్తున్నాడన్నమాట. సభకు విచ్చేసిన అందరి ముందర, నా తల్లి పాపం చేసింది, ఆ తల్లి చేసినటువంటి పాపం నాకు ఇష్టమైనటువంటిది కాదు, సమ్మతమైనటువంటిది కాదు. రామమేవానుగచ్చామి
రాజా సత్ విపదాంవరః త్రయాణామపి లోకానాం రాజ్యమర్హతి రాఘవ. రామమేవ అనుగచ్చామి, నేను రాముడి వెంటనే రాముడి మార్గాన్నే అనుసరించాను. రాముడే శ్రేష్ఠుడైనటువంటి వాడు. దేనికి త్రయాణామపి లోకానాం, 3 లోకాలలో కూడాను రాముడే ఈ రాజ్యానికి అర్హుడు. 3 లోకాల్లో ఎక్కడ వెతికినా రాముడి స్థానంలో రాజ్యాన్ని స్వీకరించడానికి మరొక అర్హుడైనటువంటి వాడు లేడు. ఈ ధర్మయుక్తమైనటువంటి భరతుని మాటలు విని సభలోని వాళ్ళందరికీ కన్నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు గార్చారు. వెంటనే సుమంత్రునితో సైన్యాన్ని సిద్ధం చేయమన్నాడు. విషయం తెలిసింది. సైన్యాధ్యక్షులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ కూడా ఇంకా సైన్యాధ్యక్షులు ఇంకా ఇతర సైనికులు వాళ్ళ ఇళ్లలో స్త్రీలందరూ కూడా చాలా ఆనందపడిపోయి త్వరగా సిద్ధంగండి అని వాళ్లను తొందర పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా భరతుని ఆజ్ఞ మేరకు ఇంకా ఉన్నటువంటి పౌరుల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు, స్నేహితులైనటువంటి వాళ్ళు అందరూ కూడాను భరతుని మాటను తెలుసుకున్నారు. భరతుడికి రథం సిద్ధమైంది. అంటే మామూలుగా మహారాజులు వెళ్ళేటువంటి, రాజులు రాజకుమారులు వెళ్ళేటువంటి రథాన్ని సిద్ధం చేశారు. మరుసటి రోజు ఉదయం భరతుడు ప్రయాణం కావాలి. భరతుడితో పాటు మంత్రులు పురోహితులు కూడా సిద్ధమైనారు. ముందర మంత్రులు పురోహితుల రథాలు వెళ్తున్నాయి, వెనకల భరతుని రథం. ఆ వెనకల సాయుధులైనటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద వెళ్తున్నటువంటి సైనికులు వేల సంఖ్యలో ఉన్నారు. మహర్షి చెప్తారు, ఆ రోజున భరతుని వెంట వెళ్తున్నటువంటి వాళ్ళల్లో ఆ రోజున అంటే గజ సంపద సమృద్ధిగా ఉంది. 9,000 గజాలు భరతుని వెంట రాముణ్ణి తీసుకురావడానికి వెళ్ళాయట. ఇక దశరథుని భార్యలు అందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళల్లో కౌసల్య, కైకేయి, సుమిత్ర కూడా ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కౌసల్య, సుమిత్ర పిల్లలు ఉన్నారు, వాళ్ళను చూసేటువంటి ఆనందం ఒకటి ఉంటుంది. కానీ కైకేయి కూడా వాళ్లతో పాటుగా వెళ్తుందంటే అప్పటికి కైకేయిలో పశ్చాత్తాపం మొదలైంది అన్న విషయం కైకేయి వెళ్తోంది అన్న మాటలోనే ధ్వనింపచేశారు మహర్షి. అందరూ తర్వాత అయోధ్యాపుర వాసులందరూ కూడా, ఈ సైన్యమే కాకుండా అయోధ్యాపుర వాసులు కూడా మేమొస్తాం అంటే మేమొస్తాం అనుకుంటూ ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు కూడాను వెంట నడవడం మొదలుపెట్టారు. నడిచిపోయే వాళ్ళు, తమ తమ వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడాను. ఇక వివిధ వృత్తుల వాళ్ళు, అప్పటికే రాజమార్గాన్ని సిద్ధం చేయడానికి ఉన్నటువంటి శిల్పులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఉద్యానాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వివిధ వృత్తుల వాళ్ళందరూ కూడాను భరతుని అనుసరించారు. ఇంచుమించు అయోధ్య పట్టణం మొత్తం భరతుని వెంట కదలిపోతోంది. ఇక శృంగిబేరపురం చేరుకున్నాడు. శృంగిబేరపురం చేసుకుని మనం ఇక్కడ ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిస్తామనుకున్నారు. విషయం తెలిసింది గుహుడికి. భరతుడు సైన్యంతో వస్తున్నాడు అన్నది. అయితే ఇక్ష్వాకు కులానికి కులక్రమంగా ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఇక్ష్వాకు దగ్గర నుంచి వస్తున్నటువంటి కోవిదార ధ్వజం, మనకి ఇప్పుడు కూడా అయోధ్యలో ధ్వజం పతాకాన్ని ఎగరవేసినప్పుడు ఆ చిహ్నంతో కలిగినటువంటి ధ్వజాన్నే ఎగురవేశారు. ఆ కోవిదార ధ్వజం కనిపించింది. అది చూసి గుహుడికి అనుమానం వచ్చింది. ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి భరతుడు వస్తున్నాడంటే స్వయంగా రామునికి ఏదో హాని కలిగించడానికే వస్తుంటాడు, లేదంటే మనం రాముడికి మిత్రులం కాబట్టి మనలను కూడాను బాధించడానికి, రాముని దాసులమైనటువంటి మనల్ని బాధించడానికైనా
రావచ్చు, లేదంటే చంపడానికైనా రావచ్చు. కాబట్టి ఇది కాదంటే రాముణ్ణే చంపడానికి కూడా వస్తుండొచ్చు అని, రాముడు నాకు ప్రభువు, రాముడు నాకు మిత్రుడు, కాబట్టి అతన్ని రక్షించడం కోసం, అతని ప్రయోజనం కోసం, ఇక్కడ ప్రయోజనం ఏంటి అంటే రాముణ్ణి రక్షించుకోవాలి అని బంధుమిత్రులు, సైన్యము అందరినీ రప్పించినాడు. మీరందరూ కూడాను మీ భోజనాలకని ఇండ్లకి వెళ్ళాల్సిన పని లేదు, ఇగో ఇక్కడనే ఆ గంగా తీరం అంతటా కూడా విస్తరించమన్నాడు మొత్తం సైన్యాన్ని. ఎందుకంటే భరతుడు గంగ దాటడానికి వీలు లేదన్నమాట. అంతవరకు మీరు మొత్తంగా విస్తరించండి. భోజనాలు కూడా మీరు ఏం తింటారో అది మీ పడవల్లో సిద్ధం చేసుకోండి. సాయుధులై అవసరాన్ని బట్టి రక్షణకు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.